అఖండ సూపర్ సెన్సేషనల్ హిట్ కావటంతో బాలయ్య మంచి జోష్ మీద ఉన్నాడు. అల్లు అరవింద్ సారథ్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో బాలయ్య హోస్టింగ్ చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లతో ఈ టాక్ షోని పీక్ కి తీసుకెళ్లాడు బాలయ్య బాబు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప టీమ్ ని కూడా తన హోస్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు నందమూరి నటసింహం. పుష్ప రిలీజ్ అయి 10 రోజులవుతున్నా రోజు రోజుకు ప్రభంజనం పెరుగుతోందంటూ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ పలికారు బాలయ్య. ఆయన్ని హక్ చేసుకుని తన ఆప్యాయతను ప్రకటించాడు బన్నీ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనే డైలాగ్ ని బన్నీ బాలయ్య ఇద్దరూ చెప్పి ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. తామిద్దరం మొదటిసారి ఎక్కడ కలిశామో చెప్పమని బన్నీని ప్రశ్నించాడు బాలయ్య. అందుకు కరెక్ట్ జవాబు బన్నీ చెప్పలేకపోవటంతో తామిద్దరం తొలిసారి ఆస్ట్రేలియాలో కలిసిన విషయాన్ని గుర్తు చేశారు బాలయ్య. ఆయన జ్ఞాపక శక్తిని ప్రశంసించాడు బన్నీ. పుష్ప సినిమాతో పక్క రాష్ట్రాల్లో కూడా రీసౌండ్ ఇస్తున్నావయ్యా అంటూ బన్నీని మెచ్చుకున్నారు బాలయ్య. అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫ్యాన్స్ అందరూ జై బాలయ్య అని స్లోగన్స్ ఇచ్చిన సందర్భంలో వారిని మరింత ప్రోత్సహించటానికి తాను కూడా జై బాలయ్య అని స్లోగన్ ఇచ్చిన విషయం గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో బన్నీ నడిచిన స్టైల్లో అతనితో కలిసి తాను నడిచి గూస్ బాంబ్స్ తెప్పించారు బాలకృష్ణ. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పూర్తి కావటానికి సంవత్సరం పడుతోందని, అది పూర్తి కాగానే సుకుమార్ డైరెక్షన్ లో తాను నటించే చిత్రం 3 నెలల వ్యవధిలో పూర్తి చేస్తానని ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు బాలయ్య. మీలాంటి వారితో పనిచేస్తే సుకుమార్ సరిగ్గా సెట్ అవుతాడని శృతి కలిపాడు బన్నీ. పుష్ప 2 గురించి మాట్లాడుకున్నాం కదా అని అఖండ సీక్వెల్ ఉంటుందా, అఖండ 2 విశేషాలేంటి అని అడుగుతారేమో, చెప్పను బ్రదర్ అని సస్పెన్స్ తో ఉత్కంఠభరితంగా టాక్ షో ముగించారు బాలయ్య.